వెల్కమ్ టు ఆకేర్ న్యూస్. మొబైల్తో గడపకుండా వారంలో ఒక రోజైనా కూడా కొంత సమయాన్ని బుక్స్ కేటాయించాలనే ఒక ఉద్దేశంతో వరంగల్ బుకీస్ సృష్టించి ముందుకెళ్తున్నారు శ్రీ నయని గారు. ఇప్పుడు వరంగల్ బుకీస్ అంటే ఏంటి, ఇప్పుడు స్టార్ట్ చేశారు, ప్రత్యేకత ఏంటి అనేది ఇప్పుడు శ్రీ నయని గారి మాటల్లోనే తెలుసుకుందాం. హాయ్ నయని గారు. హలో అండి. అసలు వరంగల్ బుకీస్ అంటే ఏంటి? వరంగల్ బుకీస్ అనేది ఒక బుక్ క్లబ్. మేము 2025 ఏప్రిల్లో ఈ బుక్ క్లబ్ని స్టార్ట్ చేశాము. ఇది బేసిక్లీ ఏంటంటే డిఫరెంట్ ఏజెస్ పీపుల్, పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు, యూత్, కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, వర్క్ చేసుకునే వాళ్ళు వచ్చి వీక్లీ ఒక 2 hours, మా సెషన్ ఎవ్రీ సండే ఉంటుంది. 2 hours వాళ్ళు అందరితో పాటు కూర్చొని వాళ్ళ బుక్స్ చదువుకుంటారు. ఇది ఎందుకు స్టార్ట్ చేసామంటే ఈ మధ్యలో మన మీద మొబైల్ ఫోన్స్ వర్క్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. అండ్ వరంగల్ లాంటి ఒక Tier 2 సిటీలో ఇలాంటి ప్లాట్ఫామ్స్ అందరితో కనెక్ట్ అవ్వడానికి, రీడింగ్ కల్చర్ రివైవ్ చేయడానికి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఏం లేవు. Tier 1 సిటీస్ లైక్ హైదరాబాద్, చెన్నై, ముంబై ఇలాంటి వాటిల్లో ఇలాంటి క్లబ్స్ చాలా ఉంటాయి. బట్ మా మెయిన్ మోటివ్ ఏంటి అంటే రీడింగ్ కల్చర్ అనేది రివైవ్ చేయడానికి మేము ఈ క్లబ్ స్టార్ట్ చేసాం. వర్క్ వల్ల, కాలేజ్ వల్ల, స్టడీస్ వల్ల పుస్తకాలు చదవడం అనేది మర్చిపోతున్నారు. మనకు ఆ హ్యాబిట్ అనేది పోతుంది. సో అది ఆ ఒక కల్చర్ని రివైవ్ చేయడానికి మేము ఈ వరంగల్ బుకీస్ అనేది స్టార్ట్ చేశాము. వరంగల్ బుకీస్ అనే పేరు పెట్టాలనే ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? Bookies అంటే someone who is into books, who reads a lot of books. For it to be relatable అంటే అందరికీ రిలేట్ అయ్యేలాగా ఉండడం కోసం మేము వరంగల్ బుకీస్, బికాజ్ ఇది వరంగల్లో ఉంది కాబట్టి మేము అలా వరంగల్ బుకీస్ అని పెట్టినాము నేమ్. Hello everyone, my name is Rudra and I am currently studying in BA first year. This is the first time I've came to this Bookies Warangal Club and I really enjoyed my time. Today I read Rich Dad and Poor Dad. I really got into reading when I was in the COVID time, so it's really nice to again start reading after so long. And the books చదవడం వల్ల మనకు ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ వస్తుంది అండ్ ఒక లైక్ మైండెడ్ పీపుల్ అందరితోటి కలవడం చాలా మంచిగా అనిపించింది. అండ్ జరిగిన డిస్కషన్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా అనిపించడము అండ్ ఐ స్పెండ్ నా టైంని ప్రొడక్టివ్గా స్పెండ్ చేశానని అనిపించింది. సో ఇట్స్ రియలీ నైస్ టు బీ హియర్. మీరు బుక్స్ ఎప్పటి నుంచి చదువుతున్నారు? స్ఫూర్తి ఎవరు? సో మేము చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ ఇది నేను మా చెల్లి జాతవేద ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము April 2025లో. మేము చిన్నప్పటి నుంచి బుక్స్ చదువుతూ ఉండే, స్కూల్లో ఉన్నప్పుడు అలా బుక్స్ చాలా చదువుతుండే. బట్ యాజ్ వీ గ్రూ అప్, పెద్దగా అవుతున్న కొద్దీ మాకు కాలేజెస్ అని, వర్క్ అని బుక్స్ చదవడం మర్చిపోయాం, ఆపేసాం. తర్వాత నేను ముంబైలో ఉన్నప్పుడు ఒక బుక్ క్లబ్కి వెళ్ళాను. సో అక్కడ నాకు చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత నేను వరంగల్కి వచ్చేసినాక ఐ వాజ్ లైక్, ఇక్కడ ఎందుకు మనం అలాంటి క్లబ్ స్టార్ట్ చేయొద్దు, బికాజ్ వరంగల్లో ఇట్లా యూత్ కలుసుకొని, ఇట్లా లైక్ మైండెడ్ పీపుల్స్ కలుసుకొని మాట్లాడుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది లేదు. సో దిస్ ఈజ్ అ వెరీ సేఫ్ స్పేస్ ఫర్ ఆల్ ద బుక్ లవర్స్, ఫర్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ టు కనెక్ట్. సో అలా స్టార్ట్ చేయడం అయింది. మా పేరెంట్స్ మమ్మల్ని గైడ్ చేశారు. సో వాళ్ళ ఎంకరేజ్మెంట్, మేము ఏం చేసినా మాతో వాళ్ళ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ మాకు డెఫినెట్లీ ఉంటుంది. సో వాళ్ళ వల్ల ఇదంతా పెద్ద ఎత్తున చేయగలుగుతున్నాము. మీరేం చేస్తారండి? సో నేను నా BBA ఫినిష్ చేశాను 2023లో. దాని తర్వాత నేను 2 years ముంబైలో వర్క్ చేసినాను. ఇప్పుడు నా MBA ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నాను. అలాగే మా చెల్లి కలిసి చూసుకుంటాం. మా చెల్లి జాతవేద, తను ఇప్పుడు లా చేస్తుంది నల్సార్ యూనివర్సిటీలో. 2025లో ఏప్రిల్లో స్టార్ట్ చేసి, సో అప్పుడు ఎంతమందితో స్టార్ట్ చేశారు? వరంగల్ బుకీస్లో ఎంతమంది ఉన్నారు? మేము స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సెషన్కి వచ్చిన వాళ్ళు ఓన్లీ ఒక 6-7 పీపుల్ మాత్రమే ఉండే. వాళ్ళు కూడా ఇలా బుక్స్ అంతగా చదివే వాళ్ళు కాదు, అసలు ఏమవుతుంది అని చూసి వెళ్ళడానికి వచ్చిన వాళ్ళు కూడా.
కానీ ఇప్పుడు ఒక 9 మంత్స్ తర్వాత మాకు వాట్సాప్ గ్రూప్లో ఇప్పుడు ఆల్మోస్ట్ 750 పీపుల్ ఉన్నారు అండ్ ఇన్స్టాగ్రామ్లో 1000+ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ ఎవ్రీ సెషన్ మాకు ఇప్పుడు ఒక 30 to 50 పీపుల్ ఎవ్రీ వీక్ అయితే వస్తూ ఉంటారు. ఐఎమ్ రోహిత్. వరంగల్కి వచ్చాక కొంచెం బోర్డ్గా ఫీల్ అయ్యేవాడిని. అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో చూసినప్పుడు వరంగల్ బుకీస్ నాకు పేజ్ కనిపించింది. ఐడియా వాజ్ రియలీ గుడ్, రియలీ ఫ్రెష్. అంటే నేను ఇలాంటిది వరంగల్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడికి వచ్చి పీపుల్తో కనెక్ట్ అయ్యి చదువుతూ అండ్ లైక్ మేము చదివింది, ఎక్స్పీరియన్స్ చేసింది అన్నీ షేర్ చేసుకోవడం, ఇట్ వాజ్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇవన్నీ మనం హైదరాబాద్లోనే చూస్తాం, ఇలాంటి బుక్స్ క్లబ్స్ కానీ లైక్ చైల్డ్ వెల్ఫేర్ క్లబ్స్ కానీ ఇలాంటివి చాలా వరంగల్లో కూడా రావాలి. అండ్ ఇలాంటివి ఉంటే ఏంటి అంటే వీకెండ్స్ చాలా ప్రొడక్టివ్గా యట్ ఒక గుడ్ కాజ్కి స్పెండ్ చేసినట్టు ఉంటుంది. ఇట్ టేక్స్ గట్స్ టు స్టార్ట్ సమ్ థింగ్స్ ఇన్ tier 2 సిటీస్ అండ్ అలాంటిది వరంగల్లో స్టార్ట్ అయ్యి ఇట్ బికేమ్ ఎ కమ్యూనిటీ నౌ అండ్ వీ ఆర్ లైక్ మీటింగ్ లైక్ ఈ బుక్స్తోని కాకుండా లైక్ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం బుకీస్ పేరు మీద అండ్ ఇట్స్ గ్రేట్, లైక్ ఇట్స్ గోయింగ్ ఆన్ లైక్ రియలీ గుడ్. చదువుకోవడానికి వచ్చేవారు ఎక్కడెక్కడి నుంచి వస్తారు? వాట్సాప్ గ్రూప్లో మాకు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి ఉన్నారు. వరంగల్ హన్మకొండలో ఉండేవాళ్ళు, వేరే ప్రాంతాలలో ఉండేవాళ్ళు. ఇప్పుడు సెషన్కి రావడం మాత్రం వీక్లీ ఎవరికి పాసిబుల్ అయితే వాళ్ళ స్కెడ్యూల్స్ని బట్టి వాళ్ళు వస్తూ ఉంటారు. మోస్ట్లీ వరంగల్, హన్మకొండ అండ్ మడికొండ ఇట్లాంటి ఏరియాస్ నుంచి వస్తూ ఉంటారు. చదువుకోవడానికి వచ్చేవారు ఎలాంటి బుక్స్ తీసుకొని వస్తారు? ఇక్కడ ఏమేమి బుక్స్ చదువుకుంటూ ఉంటారు? అంటే వాళ్ళు తీసుకొచ్చిన బుక్స్ చదువుకోవచ్చా, లేకపోతే మీరేమన్నా ప్రిఫేర్ చేసి ఇక్కడ ఈ బుక్స్ చదవాలని పెడతారా? ఎవరు ఇష్టం ఉన్న బుక్స్ వాళ్ళు తెచ్చుకుంటారు. ఒక స్పెసిఫైడ్ బుక్కే తెచ్చుకోవాలని ఏం లేదు. ఎవరికి నచ్చిన బుక్స్, కొంతమంది పోయెటిక్ బుక్స్ తెచ్చుకుంటారు, కొంతమంది స్పిరిచువల్ బుక్స్ తెచ్చుకుంటారు, కొంతమంది కామెడీ బుక్స్ తెచ్చుకుంటారు. సో ఎవరి ఇష్టం వాళ్ళది. మేము ఓన్లీ ఒక రీడింగ్ కల్చర్ అనేది ప్రమోట్ చేస్తున్నాం, ఒక ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నాం. మా దగ్గర కూడా కొన్ని బుక్స్ ఉంటాయి. బుక్స్ అనేది ఎక్స్చేంజ్ చేసుకోవడం గ్రూప్లో అవి కూడా జరుగుతాయి. ప్రత్యేకంగా సండే అని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అందరికీ కన్వీనియంట్గా ఉండేది ఒక సండే మాత్రమే అండ్ మోస్ట్లీ మా సెషన్ సండే మార్నింగ్ జరుగుతూ ఉంటాయి. టైమింగ్స్ అది డిఫర్ అవుతూ ఉంటుంది. కొన్నిసార్లు మాకు మార్నింగ్ సెషన్స్ ఉంటాయి, కొన్నిసార్లు ఈవినింగ్ సెషన్స్ ఉంటాయి. అది అవైలబిలిటీని బట్టి, ప్లేస్ అవైలబిలిటీని బట్టి ఉంటుంది. మేము అన్నీ మా వాట్సాప్ గ్రూప్లో అప్డేట్ చేస్తూ ఉంటాము, టైమింగ్స్, ప్లేస్ అవన్నీ. ప్రతి సండే అని పెట్టుకున్నారు ఒక టైం ఎలా చూస్ చేస్తారు? ప్లేస్ను ఎలా ఎంచుకుంటారు మీరు? ఇనీషియల్గా మేము పార్క్స్లో చేస్తుండే. ఫస్ట్ కొన్ని సెషన్స్ పబ్లిక్ గార్డెన్లో కొన్నిసార్లు పెట్టాం, చిల్డ్రన్స్ పార్క్లో కొన్నిసార్లు పెట్టాం. సో అలా డిఫరెంట్ పార్క్స్లో చేస్తుండే. కాకపోతే జనాలు పెరుగుతున్న కొద్దీ మాకు ప్లేస్ సరిపోలేదు. సో అప్పుడు మేము క్యాఫేస్ అండ్ రెస్టారెంట్స్కి షిఫ్ట్ అయ్యాము. పెద్ద ప్లేస్ ఉంటుంది అండ్ అందరు చదువుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అని. టైం అనేది ఇప్పుడు క్యాఫే అవైలబిలిటీని బట్టి మేము డిసైడ్ చేస్తాం. మోస్ట్లీ మాకు మార్నింగ్సే ఉంటాయి సెషన్స్, అరౌండ్ 10:30 to 12:30 అలా ఉంటాయి. అప్పుడప్పుడు ఈవినింగ్ కూడా ఉంటుంది. ఈవినింగ్ కూడా ఎందుకు పెడతామంటే కొంతమందికి మార్నింగ్ రావడం వీలవ్వదు. సో మంత్లీ ఒక్కసారైనా వాళ్ళు రావచ్చు అని మంత్లీ ఒక సెషన్ అట్లా ఈవినింగ్ పెడుతూ ఉంటాం. నా పేరు శ్రేష్ఠ. వరంగల్ బుకీస్ ఇట్స్ అన్ అమేజింగ్ ఇనిషియేటివ్. అసలు పుస్తకాలు అనేది ఎంతో అద్భుతమైన విషయం. పుస్తకాల ద్వారా మనం ఎప్పుడు మాట్లాడుకోము అనుకునే వాళ్ళతో మాట్లాడవచ్చు, ఎన్నో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు, మనం చదవచ్చు. బుక్స్ ఆర్ లిటరలీ లైఫ్ చేంజింగ్. ఈ మధ్య పుస్తకాలు చదవడం అనేది చాలా తగ్గిపోయింది. అండ్ ఒకవేళ కొంతమంది వాళ్ళు చదువుతుంటే దే ఫీల్ లోన్లీ. సో వాళ్ళు చదివింది ఎంతో బాగా అనిపిస్తే వేరే వాళ్ళతో ఎక్స్ప్రెస్ చేసుకుంటే అండ్ దే ఫీల్ ద సేమ్ థింగ్. ఇట్స్ సచ్ ఎ ప్లెజర్ ఆఫ్ లైఫ్. సో వరంగల్ బుకీస్ ద్వారా మనం చదివే పుస్తకాలే వేరే వాళ్ళు చదువుతున్నారని తెలిసి, లేదా వేరే వాళ్ళ దగ్గర నుండి రికమెండేషన్స్ తీసుకొని, సో పుస్తకాలు చదివే వాళ్ళందరూ ఒక దగ్గరికి వచ్చి దిస్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ రీడింగ్ టుగెదర్ ఇన్ సైలెన్స్. వీ టాక్ అబౌట్ బుక్స్ హియర్. మేము చదివే పుస్తకాల గురించి చదువుకుంటాం. నాకు చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు హూ ఆర్ ఆల్ సో కైండ్ అండ్ సో అమేజింగ్. బుకీస్ వరంగల్ అనేది చాలా ఒక అద్భుతమైన ఇనిషియేటివ్. చాలా డిఫరెంట్ మనుషుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి ఒక హ్యాబిట్ అందరినీ ఇలా దగ్గరికి తీసుకొస్తుంది. ఇంత బ్యూటిఫుల్ హ్యాబిట్ పుస్తకాలు చదవడం అనేది. వరంగల్ బుకీస్ గ్రోస్ మోర్, ఇట్ హ్యాస్ గ్రోన్ అ లాట్ అండ్ వీఆర్ సో హ్యాపీ విత్ ఇట్. అండ్
మీరు స్టార్టింగ్లో పార్కుల్లో, చిల్డ్రన్ పార్కుల్లో, పబ్లిక్ గార్డెన్లో ఏర్పాటు చేశామంటున్నారు. పబ్లిక్ రద్దీ ఎక్కువ పెరుగుతున్న కొద్దీ చాలా ఇబ్బంది అవుతుంది, కేఫ్లను ఎంచుకున్నామంటున్నారు. మరి దీని ప్రతి సండే రెంట్ కూడా ఉంటుంది కదా, ఎంత ఉంటుంది? ఇది మొత్తం ఫ్రీ ఇనిషియేటివ్ అండి. మేము క్యాఫేస్కి ఏం పే చేయము అండ్ మేము మెంబర్స్ దగ్గర నుంచి ఏం ఫీజ్ కలెక్ట్ చేయము. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్. వాళ్ళకు కూడా బిజినెస్ ప్రమోట్ అవుతుంది కాబట్టి ఇలా అందరు వచ్చి చదువుకోవడం వల్ల వాళ్ళు కూడా మాకు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మేము కూడా మా రీడర్స్ దగ్గర నుంచి ఏం ఛార్జ్ చేయము. ఇది కంప్లీట్లీ ఫ్రీ ఇనిషియేటివ్. పీపుల్ కెన్ వాక్ ఇన్ ఎనీ టైమ్ అండ్ వాక్ అవుట్ ఎనీ టైమ్ అండ్ దే కెన్ జస్ట్ రీడ్. ఇది ఒక ఐడియల్ ప్లేస్. పీపుల్కి మంచిగా ఒక కాఫీ ఎంజాయ్ చేస్తూ బుక్ చదువుకోవడం. పీపుల్ వుడ్ లవ్ ఇట్. మీరు వరంగల్ బుక్కీస్ స్టార్ట్ చేశారు కదా, అసలు మీ లక్ష్యం ఏంటిది? సో మా లక్ష్యం ఏంటి అంటే రీడింగ్ కల్చర్ అనేది ఒకటి మర్చిపోకుండా. స్మార్ట్ ఫోన్స్ వల్ల, బిజీ వర్క్ స్కెడ్యూల్స్ వల్ల, బిజీ కాలేజ్ లైఫ్ వల్ల మనం ఒక స్టోరీ బుక్స్ అనేది చదవడం, ఆ హ్యాబిట్ అనేది మర్చిపోతున్నాం. సో అది అవ్వకుండా రీడింగ్ కల్చర్ని రివైవ్ చేయడానికి, ప్రమోట్ చేయడానికి, అలాగే వరంగల్లో నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ అంటే డిఫరెంట్ ప్రొఫెషన్స్ వాళ్ళు, డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు అందరూ కలుసుకొని మాట్లాడుకోవడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. అండ్ త్రూ దిస్ ఎయిమ్ టు మేక్ పీపుల్ కనెక్టెడ్ అండ్ కనెక్ట్ ఓవర్ బుక్స్. సో వీఆర్ డూయింగ్ దిస్ టు ప్రమోట్ అ రీడింగ్ కల్చర్. వరంగల్లో ఒక రీడింగ్ కల్చర్, ఒక ప్లాట్ఫామ్ టు కనెక్ట్ ఓవర్ బుక్స్ ఇది బిల్డ్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము.